అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెడ్డిగూడెంలోను తిరువూరులో కూడా చేసి ఒకేసారి పూర్తి అంచనా వచ్చి ఈ ప్రాజెక్ట్ అయ్యేలోపు అన్ని గ్రామాలకు కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా ఈ కృష్ణా జలాలు, సురక్షితమైన కృష్ణా జలాలు తాగునీటి కోసం సరఫరా చేసే ప్రాజెక్టు నెలకొల్పడం జరుగుతుందండి. దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఈ 4 మండలాల్లోనే ఉండే అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ అదే 10 రోజుల్లో అసెస్ చేసి ఇప్పుడు సుమారుగా ఈ ప్రాంతం అంటే ఏకొండూరు ఈ పిహెచ్సి పరిధిలో చూస్తే 216 మంది కిడ్నీ సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళు, అందులో ఒక 25 మందికి డయాలసిస్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ 4 మండలాల్లో కూడా మరి ఒకసారి సర్వే చేసి ఎంతమందికి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయో ఒకసారి అంచనా వేసి మంచినీళ్ళు ఏ విధంగా అన్ని గ్రామాల్లో టెస్ట్ చేస్తామో అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఇంకెంతమంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారో కూడా అంచనా వేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇంటర్వెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే ఒక గ్రామానికి వెళ్తే వాళ్ళు కొంతమంది పెన్షన్స్ గురించి, కొంతమంది ఇంకా వాళ్ళ గ్రామానికి అవసరమైన విషయాల గురించి కూడా వాళ్ళు అడగటం జరిగింది. సో ఈ ప్రాంతానికి మేజర్ ప్రాబ్లం మంచినీటి సదుపాయం, దానితో వచ్చిన సంబంధిత కిడ్నీ వ్యాధి. సో దాన్ని వచ్చే 5-6 నెలల కాలంలో పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మంచినీటి ద్వారా. ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ కూడా అడిగారు, అది ప్రభుత్వానికి నివేదించి దాని మీద కూడా కార్యాచరణ చేపట్టించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.